ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి అయిన దేవ, వెత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసును దయచేయండి. చెబుతున్నటువంటి నేను లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానంతో నింపి నడిపించండి. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి మీరే తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడని క్రీస్తేశ్వరి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 26వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆ మాట చదువుకుందాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘానికి చెబుతున్నటువంటి మాట ఏంటి ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సహజంగా మనిషికి కోపం అనేది వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. కానీ మనిషికి కోపం వస్తుంది, కానీ కోపం ఎంతవరకు నిలిచి ఉండాలని బైబుల్ ఒక సమాచారాన్ని మనకు తెలియజేస్తూ ఉందనంటే, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘానికి ఏమని తెలియజేస్తున్నారంటే, కోపం అనేది సహజంగా ప్రతి మనిషికి వస్తుంది, కానీ వచ్చినటువంటి కోపం ఎంతవరకు ఉండాలో చెబుతున్నాడు. సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఈ కోపం అనేది ఉండాలి. సూర్యుడు అస్తమించేసిన తర్వాత ఈ కోపం ఉండకూడదు. ఎందుకంటే పడుకున్న తర్వాత ఏం జరుగుద్ది ఎవడో ఏం చెప్పలేము. మనం కోపాలతో ఆవేశాలతో మనం పడుకుంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అసలు ఈ కోపం అనేటటువంటి లక్షణం దేవుని లక్షణమా దయ్యపు లక్షణమా అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి లక్షణాలు వేరు, అపవాదికి ఉన్నటువంటి లక్షణాలు వేరు. ఇంకా ఈజీగా మనం మాట్లాడుకోవాలంటే దేవుని లక్షణాలు వేరు, దయ్యపు లక్షణాలు వేరు. ఇక్కడ మనకి దయ్యపు లక్షణాలు అనేటటువంటి భావనకు వచ్చేసరికి శరీర కార్యములు అని బైబిల్ చెప్తా ఉంది. అవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా ఎవరి లక్షణాలు అవి అంటే దయ్యపు లక్షణాలు. అవన్నీ దేవుని లక్షణాలు ఏంటంటే ఆత్మఫలాలన్నీ కూడా దేవుని లక్షణాలు. అవన్నీ ఈ ఆత్మఫలాలలో ఉన్నటువంటి మొదటి మాటే ప్రేమ అని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమ కలిగిన వాడికి కోపం రాదని బైబిల్ చెప్తా ఉంది. సారమంతా అదే. యేసుక్రీస్తు వారిని ఎంతోమంది అవమానించి కొట్టినా కూడా ఆయన ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించలేదు ప్రియమైన దేవుని వారలారా. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. ఎక్కడ కూడా కోపపడినటువంటి ప్రస్తావన మనకు కనపడదు. ఒకే ఒక్క సందర్భంలో కోపపడతాడు. ఆ కోపం కూడా దేవునికి విరోధమైనటువంటి కోపంగా, దేవాలయాన్ని పాడు చేస్తున్నటువంటి సందర్భంలో దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చినటువంటి ఆ పరిస్థితులు చూసి ఆయనకు కోపం వచ్చి ఆయన చూసి కోపం పడ్డాడే తప్ప అక్కడ పాపం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడదు. కానీ ఈరోజు పౌలు గారు సంఘానికి ఏం చెబుతున్నాడు అంటే, కోపపడుడి కానీ పాపం చేయకండి. అంటే కోపంలో ఏం కనపడుతుంది మనకి? పాపం కనపడుతూ ఉంది. అంటే కోపంలో పాపం చేస్తారన్నటువంటి ప్రస్తావన పౌలు గారు తెలుసు కాబట్టే హెచ్చరించాడు సంఘానికి. మీరు కోపపడితే కోపం వలన పాపం చేస్తారు. ఆ పాపం వలన మీకేమొస్తుంది? ఖచ్చితంగా మరణం వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటున్నాడు ఆయన? కోపాన్ని సూర్యుడు అస్తమించే లోపు ఈ కోపాన్ని పాపంగా మీరు మార్చుకోకుండా ఈ కోపాన్ని మీరు ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి మీరు. అందుకే ఒక చిన్న టైటిల్ తీసుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏం టైటిల్ అంటే,
ఒకవేళ మనకే కోపం ఉంటే ఆ కోపం మన కొంప ముంచుతుందా? టైటిల్ ఏంటంటే నీ కోపం నీ కొంప ముంచుతుందా, ఇదే టైటిల్ అండి. నీ కోపం నీ కొంప ముంచుతుందా అంటే ఇంటిని తీసుకెళ్ళి మన వరదలు వచ్చినప్పుడు కనుక మునిగిపోయినట్టు మునిగిపోవటం కాదండి. నీ కోపం నీ కొంప ముంచుతుందా అంటే ఈ కొంపను కాదు, మనం కట్టుకున్న కొంప కాదు ముంచేది. అది ఈ జీవితం, ఈ ఇల్లు, ఈ కుటుంబం, దేవుడు కట్టుకున్నటువంటి ఈ కొంప. అంటే మన భాషలో మాట్లాడాలంటే కొన్ని సందర్భాలు కొన్ని ప్రాంతాల్లో ఇంటిని ఏమంటారు, కొంప అంటారు. ఇప్పుడు మన దేహానికి కూడా మనం దేవుడు ఇల్లు అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఆయన కొంప అనలేదు, కానీ టైటిల్ అలా తీసుకొచ్చాను నేను. నీ కోపం నీ కొంప ముంచుతుందా అనేటటువంటి టైటిల్లో కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న తీరి, దేవునితో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి తీరి, దేవుడు లేకుండా దయ్యం ఎంటర్ అయితే ఉన్నటువంటి తీరి మనం చరిత్రలోకి ఆదాం గారి దగ్గరికి వెళ్ళి చూడగలిగితే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు సంభాషణ దగ్గరికి వెళ్ళి మనం పరిశీలన చేసి ఆలోచన చేయగలిగితే అసలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మొదటిగా దేవుడు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో, దయ్యం ఎంటర్ అయిన తర్వాత ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం వాటిని పరిశీలన చేసి చూడాల్సిన అవసరం మనకుంది ప్రియమైన దేవుని వాళ్ళు. చూద్దాం ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనంలో అప్పుడు ఆదాము ఇట్లా నేను జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేయాలి. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ఇక్కడ ఏమంటున్నాడండి ఆదాం గారు? నా అనే పదాన్ని వాడుతున్నాడు. నా అనే పదం ఎవరి నుంచి వస్తుందో తెలుసుండి, సహజంగా దేవుని సంబంధమైనటువంటి దేవుని పిల్లలు వాడవలసినటువంటి పదం అది. అపవాది ఎప్పుడూ కూడా నా అనే పదాన్ని వాడండి ఎక్కడ కూడా. దేవుని పిల్లలు, దేవుని లక్షణాలు కలిగిన వారు నా అనే పదాన్ని వాడతారు. నీ అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే మనం నాది కాదు అనుకున్నప్పుడు మనం ఆ పదాన్ని వాడతామండి. మరొక మాట కూడా మీరు చూడగలిగితే ఆ మాటకి ఈ మాటకి వ్యత్యాసం ఏంటో మీకు అర్థం కావాలి. ఇక్కడ ఆదాం గారు నా మాంసము నా ఎముకలలో అని మాట్లాడుతున్నప్పుడు ఎవరిలో ఉన్నాడు ఆదాం గారు? దేవునితో ఉన్నాడు. దేవునితో ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చినటువంటి హవ్వను చూసి ఏం మాట్లాడుతున్నాడంటే ఇది నా శరీరము, నా ఎముక, ఇదిగో నా భార్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది నాది అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ మరొక సిచ్యువేషన్కి వెళ్ళిపోయి మనం చూడగలిగితే, మరొక సందర్భంలో చూడగలిగితే ఇప్పుడు దేవునిలో నుంచి వేరు చేయబడ్డారు. అపవాది మాయలోకి వెళ్ళిపోయారు, అపవాది ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఎవడో ఏదో చెప్పేసినటువంటి మాటలు విని దేవుని కృపలో ఉన్నటువంటి ఆదాము వాళ్ళిద్దరూ దయ్యపు ఆధీనంలోకి, దయ్యపు ఆలోచనలోకి వెళ్ళిపోయారండి వీళ్ళు. అలా వెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తున్నారు ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అందుకు ఆదాము నాతో నుండుటకు, పైన 11 చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? దేవుడు అడుగుతున్నాడండి. దేవుడు వచ్చి పిలిచాడు ఆదాం గారిని. ఆదాము ఎక్కడా అని. దేవాన్ని దాక్కున్నాను అన్నాడు. ఎందుకు దాక్కున్నావో తెలియజేశాడు. అప్పుడు ఆయన అంటున్నాడు ఆదాము నేను దిగంబరుండని. అప్పుడు దేవుడు అంటున్నాడు నేను తినకూడదని చెప్పినటువంటి ఫలాలు ఏమైనా తిన్నావా అంటే అప్పుడు ఆదాం గారు అంటున్నాడు అవును. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, అక్కడే ఉన్నాడు నా స్త్రీ, నా ఎముక నా మాంసం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? ఈ స్త్రీ ఇందాక ఏం మాట్లాడాడు? నా స్త్రీ అన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు అడుగుతుంటే నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన. నేను చూసారండి ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నాడు. అక్కడేమో నాది అన్నాడు దేవునితో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడైతే దయ్యపు ఆలోచనలోనికి, దయ్యపు సహవాసంలోకి వెళ్ళిపోయాడో ఇప్పుడు కోపంతో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నువ్వు నాకు ఇచ్చావే స్త్రీ, నాకు తోడు ఉండాలని. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ అన్నాడు తప్ప నా స్త్రీ, నా భార్య అనలేదండి. అంటే వేరియేషన్ కనపడుతుంది, మనకి విభజన కనపడుతుంది, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది.
దయ్యం ఎప్పుడూ కూడా ఐక్యతను కోరుకోడండి, ఎప్పుడూ కూడా విభజన కోరుకుంటాడు, విడదీయాలని కోరుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరు సమాధానమును బంధమును కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇక్కడ ఆదాం గారిలో మనకేం కనపడుతుందండి? దేవునితో ఉన్నప్పుడేమో నాదనుకున్నాడు, ఎప్పుడైతే దయ్యపు ఆలోచనలోనికి వెళ్ళిపోయారో, మోసపరచబడినటువంటి ఆదాము అవ్వలు సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఇదిగో ఈ స్త్రీ అని మాట్లాడుతున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? మీరు ఆలోచన చేయాలి. దేవునితో ఉంటేనేమో ఒకలా ఉంటుంది భాష, దేవునిలో నుంచి దయ్యపులోకి వెళ్ళిపోతే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయండి. అందుకే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ కోపం ఖచ్చితంగా నీ కొంప ముంచుతుందా అనేటటువంటి ఆలోచనకు వస్తే అసలు ముంచుతుందా ముంచదా అనేది మనం ఆలోచన చేయాలి. సామెతల గ్రంథం దాని మీద మనం కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అన్నట్టు. మృదువైన మాట అంటే మృదువైన మాట ఏం చేస్తుందంటే క్రోధమును చల్లారుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు చూడండి ఎంత చక్కగా ఉంటాయి ఆయన మాటలు. ఎట్లాంటి వాడి కోపమైనా సరే అలా ఉండాల్సిందే. వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని తరుముకుంటూ కొట్టుకుంటూ కోపాలు తాపాలతో వస్తూ ఉంటారు ఎంత పరిశుద్ధుల్లాగా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రాగానే ప్రభువారు ఒకటే అన్నాడు, ఓరే బాబు, రాళ్ళు ఎదురు కానీ కొడుదురు కానీ మీలో పాపం ఎవడ చేయలేదో, తప్పు ఎవడ చేయలేదో మొట్టమొదట ఆడు రాయి వేయమన్నాడు. ఎవడన్నా వేసాడు రాయి? కోపాలన్నీ చల్లార్చే మాట చెప్పాడు ఆయన. మీలో పాపం చేయమని వాడు ఎవడో వాడు రాయి వేసి వెళ్ళమన్నాడు. కొట్టొద్దు అని ఆపలేదు ఆయన. మీలో పాపం చేయని వాడు ఎవడో వాడు రాయి వేయమన్నాడు ఫస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా తనతో స్త్రీతో, ఈ సమయంలో నేను కూడా నిన్ను కొట్టగలను కానీ నేను కొట్టను. ఇక నుంచి ఏం చేయమన్నాడమే, ఇక మార్పు పొంది నీ బ్రతుకుని నూతనంగా కొనసాగించమన్నట్టు. అంటే ఒక సమస్య క్రియేట్ అవుతున్నప్పుడు ఆ సమస్య మధ్యలోనికి వెళ్ళిపోయి ఆయన ఏం చేయమన్నాడు, సమస్యను ఇంకా రేగొట్టమని చెప్పలేదు, సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. అంటే ఒక్కొక్కరు ఏం చేయాలి, అవతల వాళ్ళని యువతల వాళ్ళని కూల్ చేయాలా, సమాధానపరచాలి. వాళ్ళు ఎలా సమాధాన పడతారో అలా చెప్పాలి వాళ్ళకి. అప్పుడు కోపం కూడా ఏమైపోతుందంటే చల్లబడుతుంది. అంతేగాని మండుతున్నటువంటి పొయ్యిలో పెట్రోల్ పోస్తే కనుక బాగా మండుతున్నట్టు గొడవాడుతున్న మధ్యలోకి వెళ్ళిపోయి ఇంకా గొడవ పెట్టాను ఎలా ఉంటుందండి? రెచ్చగొడితే ఇంకా పెరుగుతుంది. అందుకని ఏమంటాడంటే మృదువైనటువంటి మాట ఎలా చెబితే కోపం చల్లారద్దు అలా చెప్పాలి. కానీ కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా ఆయన, నొప్పించు మాట. నొప్పి కలిగేటటువంటి మాటలు కొన్ని ఉంటాయండి. ఆ మాటలు ఏం చేస్తాయంటే కోపాన్ని రేపుతాయి, ఇంకా రెచ్చగొడతా ఉంటారనమాట. నువ్వు తగ్గొద్దు, అసలు ఏమాత్రం తగ్గొద్దు, నువ్వు ఏం తక్కువ, నీకేమన్నా బలగం లేదా, లేకపోతే నీకు సపోర్ట్ లేదా, నీకు డబ్బు లేదా, అధికారం లేదా, చుట్టూ ఉన్నటువంటి ఎంత సపోర్ట్ నీకుంటే ఏమి లేనివాడు అంత ఎగురుతుంటే అన్నీ ఉన్నా నువ్వెందుకు తగ్గమాక. ఇట్లాంటి మాటలు చెప్పి రెచ్చగొట్టేటటువంటి స్వభావాలు కూడా మనుషులకు ఉంటాయి. కానీ ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎంత కోపచిత్తుడైనప్పటికీ కూడా అవతల వాడిని మృదువైన మాటలు చేత వాడి క్రోధాన్ని చల్లార్చాలి తప్ప, అంటే కోపాన్ని చల్లార్చేవాడిగా ఉండాలి. కానీ ఆ అపవాదిలాగా పక్క నుండి మనం రెచ్చగొట్టకూడదు. మీరు ఆలోచన చేయండి. ఇస్కరియోతు యోధాన్ని రెచ్చగొట్టాడండి అపవాది. రెచ్చగొడితే ఏమైంది? చివరికి చచ్చిపోయాడు. మీరు ఆలోచన చేయండి. ఒక మనిషిని చంపటానికి, ఒక మనిషిని మీద కోపతాపాలు చూపించుకొని రెచ్చగొట్టుకొని మనల్ని మనం శిక్షించుకోవటానికి కాదు మనం భూమి మీదకి వచ్చింది. ఇంకా చూడండి చాలా మాటలు ఉన్నాయండి బైబిల్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి, చాలా మాటలు ఉన్నాయి. ఇంకా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. ఏం చేస్తాడంటే బుద్ధిహీనుడు, అసలు కోపాన్ని కనపరిచేవాడిలో ఉన్న లక్షణం ఏంటి? బుద్ధిహీనుడు అంటుంది బైబిల్. ప్రతి చిన్న విషయానికి కోపపడతా ఉంటాడు, ప్రతి చిన్న విషయానికి మిర్రును చూస్తూ ఉంటాడు. అట్లాంటి లక్షణం కలిగినోడు బుద్ధిహీనుడు అంటున్నాడు. వాడి జ్ఞానం లేదని చెప్తుంది బైబిల్. ఫైనల్ చెప్తుంది మాట అదే. బుద్ధిహీనుడు తన కోపమునంతా కూడా ప్రదర్శిస్తాడట. జ్ఞానం గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండా ఉంటాడంట.
బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఎంత కోపం వచ్చినా కూడా తన కోపాన్ని తన లోపలే ఉంచుకొని సంతోషంగా పైకి నవ్వుతూ కనపడతాడు, తన కోపాన్ని అంత దిగమింగుకొని. అట్లాంటి స్వభావం మనలో ఉండాలి క్రైస్తవుడిగా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారండి? బుద్ధిహీనులుగా ప్రవర్తించేసి తన కోపాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటారు. మరొక మాట చూడండి, ఇదే అధ్యాయంలో మరొక మాట చూడండి 22వ వచనం చూడండి. కోపిష్ఠుడు ఏం చేస్తాడంటే, కోపం ఎక్కువ ఉన్నాడు ఎవరికో కూడా గొడవలు పెడతా ఉంటాడు, వాళ్ళకి వీళ్ళు రెచ్చగొడతా ఉంటాడు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడతా ఉంటాడు. ఆడి బుద్ధి అదే, ఆడి బతుకంతే. ఇంకా అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ముంగోపు అంటే ఇడికేంటారు? ముక్కు మీద కోపం ఉందే ఏంటి? ఇది కదిలిన మెదిలిన ఏదన్నా కానీ ఇటు సెటైర్ వేసినా కానీ ఎంత కోపం వస్తుంది? ఇదికి సరదాగా మాట్లాడిన ఎంత కోపం వస్తుంది ఏంట్రా అని మాట్లాడుతూ ఉంటాం మనం. ముంగోపి ఏం చేస్తాడంట? అధికమైన దుష్క్రియలు చేస్తాడంటాడు. ఓరమ్మో ఏంటి కోపం ఏంట్రా అనుకుంటాం కొంతమందిని చూస్తే మనం. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారట? చెడ్డ క్రియలు చేస్తారంట వాళ్ళు, చెడ్డ క్రియలు. ఏది చేయటానికని వెనకాడరు. అందుకే ఏమంటున్నాడంటే కింద 23లో, ఎవని గర్వము వానినే తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. వాళ్ళు రక్కకపోయినా ఏదో ఒక రోజున వస్తుంది. అవతలోడు ఎన్నన్నా ఈడు కోపం రావట్లేదు ఏంటి, అవతలోడు ఎన్నన్నా ఈడేంట్రా చలనం లేనటువంటి బొమ్మలా ఉన్నాడని మనుషులు అనుకుంటారు చుట్టూ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవని గర్వము వాణ్ణే తగ్గిస్తుంది. కాబట్టి వినయంగా ఉన్నటువంటి వాడికి ఏదో ఒకరోజు ఘనత వస్తుంది. కానీ గర్వం ఉన్నోడికి, కోపం ఉన్నోడికి ఏమొస్తుందని చెప్తున్నాడు? నీ కొంప ముంచుతుందని చెబుతున్నాడు దేవుడు. ఇంకా చూడండి మరికొన్ని మాటలు చూడండి, ఇంకా మరికొన్ని మాటలు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం చూడండి ఏమంటున్నాడు? కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. ఎప్పటికైనా ప్రమాదమే నీకు. అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళటం కానీ, అట్లాంటి సహవాసం చేయటం కానీ, వాళ్ళ పక్కన తిరగటం కానీ, వాళ్ళతో కలిసి ఉండటం కానీ, అసలు నువ్వు వాళ్ళతో పాటు గనక ఉన్నావా, వాళ్ళ సహవాసం చేసావా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాడి చేతిలో ఉండిపోయి వస్తావు. నీ కొంప ముంచుతారని చెబుతున్నాడా? చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు సొలొమోన్ గారు. కోపచిత్తునితో సహవాసం చేయకు. కోపంతో ఉన్నటువంటి వాడితో అసలు నువ్వు సహవాసం చేయమాక. అపవాది ఎలా ఉన్నాడంటే బహుక్రోధము గలవాడై అంటాడు. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే వాడిలో ఉన్నటువంటి లక్షణం ఈరోజు నీలో నాలో కనపడుతుందంటే మనము దేవుని పిల్లలం కాదని మనం రాసుకోవాలి డైరీలో. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ ఏమని? కోపచిత్తునితో అసలు నువ్వు సహవాసం చేయటానికి వీల్లేదు, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండటానికి కూడా వీల్లేదు. చూడండి ఎందుకు వీల్లేదు అంటున్నాడంటే, వాళ్ళతో నువ్వు కలిసి ఉన్నావు అనుకో, ఎట్లాంటి స్వభావం కలిగిన వాడితో నువ్వు సహవాసం చేస్తే నీకు కొంప ముంచుతాడు. ఇంకా చూడండి, ఇంకా కొన్ని మాటలు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడగలిగితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. చూసారండి ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? ఏం చెప్తున్నాడండి? పురుషులకి కోపం ఉండకూడదు. పురుషులకి అంటే స్త్రీలు అనుకున్నారు, అమ్మాయ కోపం అంతా పురుషులకే ఉందనుకుంటా, స్త్రీలకు లేదనుకుంటున్నారు. కానీ ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా అసలు పురుషుల్లో కోపం ఉందా, స్త్రీల్లో కోపం ఉందా అని పరిశోధన చేస్తే ఒక పరిశోధన సంస్థ ఏమని వెల్లడి చేసిందంటే, కోపము ఎక్కువగా సుఖ నివాసం చేసేది ఎవరిలో అయ్యా అని మనం ఆలోచన చేస్తే స్త్రీలలోనే ఎక్కువ నివాసం చేస్తుందండి కోపం. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది కదండి. మరి బైబిల్లో చెప్తున్నాడుగా, ప్రతి స్థలమందును పురుషులు కోపమును మాని ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంది. కానీ అంటే బైబిల్ చెప్తుంది పురుషుల్లో ఉందని కోపం తగ్గించుకోమన్నాడు అక్కడ. కానీ కింద 9 అంటున్నాడు చూడండి, మరియు స్త్రీలను. ఏమండి మరియు స్త్రీలను అన్నాడంటే అర్థం ఏంటి? అంటే స్త్రీలకు కూడా ఉందనే దాని అర్థం. మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ.
కాదండి, పైన పురుషులకి అని చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు. మరి కింద స్త్రీలను మాత్రం అన్నాడు. కానంటే నీకు చదువు వస్తే కనీసం చదువుకున్నటువంటి చదువులో బేస్మెంట్స్ నీకు తెలిస్తే నీకు అర్థమైంది దీని బోధ. అందుకేమంటున్నాడు ఇక్కడ, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ. పురుషులకైతే కోపం అని ప్రార్థన చేయమన్నాడు, కానీ స్త్రీగా చూడు ఏం చెప్పాడు. ఏమేం చెప్పాడు స్త్రీకి? కొరింథీ సంఘం మొదటి పత్రికలో ఏముందండి? అక్కడ మీరు చదవగలిగితే కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటూ రాగలిగితే సంఘాలలో పెత్తనం చేస్తూ గొడవలు సృష్టిస్తుంది మొత్తం కూడా ఎవరయ్యని మనం ఆలోచించగలిగితే స్త్రీలేనండి. స్త్రీలే గొడవలకు సంఘాల్లో కారణం ఎవరంటే స్త్రీలు. అందుకే పౌలు గారు అన్నాడు, పరిశుద్ధుల సంఘంలో దేవుడు అల్లరి కర్తగాడు, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలనే ప్రస్తావన అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ప్రేమను దేవుని వల్ల మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కోపం వచ్చినప్పుడు నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన చేయమంటున్నాడండి. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కోపం వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయాలి. కోపం వచ్చినప్పుడు మరొక మాట చూడండి, మరొక అద్భుతమైన మాట చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రికలో, యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి 20 వరకు చూద్దామండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. చూడండి, చెప్పబోయే విషయం మీకు తెలుసు అంటున్నాడు ముందుగానే. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయం మీకు తెలుసు అంటే మీరు ఎరుగుదురు, మీకు తెలుసు అన్నాడు. కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. చూడండి ఏం మాట్లాడుతున్నాడు యాకోబు గారు ఇక్కడ. ఒకటి వినటానికి నిదానం ఉండాలి, రెండవది నెక్స్ట్ మాట మాట్లాడడానికి నిదానం ఉండాలి, మూడవది కోపపడే విషయంలో కూడా నిదానించువాడై ఉండాలి. ఎవరు చెబుతున్న మాట అండి ఇది? సంఘానికి వచ్చి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి క్రైస్తవులకు చెబుతున్నటువంటి మాట. క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులకే ఏమండి నిదానం లేకపోతే ఎలా అండి? ఏమంటే మాట్లాడేది విధానంలో సరిగా లేకపోతే ఎలా అండి? మీరు ఆలోచన చేయండి. కోపించడంలో ఆలోచన అనేది లేకపోతే ఎలా అంటే, అందుకేనంటున్నాడు 20వ వచనంలో, ఎందుకనగా అన్నాడు. అసలు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాడు యాకోబు గారు? సందేహంలో ఉంటామని చెప్పేసి 20వ వచనంలో క్లారిటీ చేస్తున్నాడు. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అన్ఫిట్. నీ కోపం ఉంటే నువ్వు దేవుని పనికి అన్ఫిట్ అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. దేవుడు అంటే నువ్వు దేనికి పనికి రావు అంటున్నాడు. అందుకే పౌలు గారు ముందుగానే ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడినటువంటి మాట మీకు చూపించాను నేను. ఎందుకు ఆ విషయాన్ని చూపించానంటే, సహజంగా మనిషి ప్రతి ఒక్కడికి కోపం వస్తుంది, కానీ వచ్చినటువంటి కోపం పాపం చేయకూడదు. రెండవది ఏమంటున్నాడంటే, సూర్యుడు అస్తమించేలోపు కోపం ఏమైపోవాలో ఆవిరైపోవాలో, ఉండకూడదు నీళ్ళు. అందుకే ఇక్కడ యాకోబు గారు అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి వినటానికి వేగరపడు, మాట్లాడడానికి నిదానించు, కోపించటానికి నిదానించు. ఎందుకు అనంటే అక్కడ యాకోబు గారు అంటున్నారు కదా, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. అంటే ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి వివేచించగలిగితేనే దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే, మోషే అనేటువంటి ఒక మహానాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరి కోసం ఎన్నుకున్నాడు ఆయన్ని? ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి కానాను అనేటటువంటి మహాపట్టణానికి తీసుకెళ్ళటానికి ఒక నాయకుడిగా, ఒక కాపరిగా ఎన్నుకున్నట్టుగా మనకు చరిత్రలో మనకు కనపడతా ఉంది.
ఇశ్రాయేలీల అవసరాలు తీర్చడానికి, ఇశ్రాయేలీల యొక్క ఆ ఒక స్థితిగతులన్నింటినీ కూడా మోషే ద్వారా ఆయన చేయిస్తూ వాళ్ళకి రక్షిస్తూ తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో, ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీలకు దాహం వేస్తున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు అందరూ కూడా మోషే గారి మీద సనుక్కున్నప్పుడు, ఆయన మీద రకరకాలైనటువంటి భావనలతో వారు భాషా తరిగా లేక మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో మోషే గారికి కోపం వస్తుందండి. ఆ సందర్భంలో కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు చెప్పినటువంటి మాటను కూడా ఆయన ఏం చేస్తారంటే కోపంలో తప్పు చేసేస్తాడు. యాకోబు గారి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసి 20వ వచనంలో, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అక్కడ మోషే గారికి కూడా ఒక చిన్న పొరపాటు చేస్తాడండి. కోపం వలన నీతిని ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడు, ఉల్లంఘించాడు. నీతిని పక్కన పెట్టం కదా, ఉల్లంఘించాడు. ఏం జరిగిందో ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని మనం గురించి చూసుకుని సంఖ్యాకాండం చూద్దాం ఒకసారి ఏం జరిగిందో. నరుని కోపం నీతిని నెరవేర్చదన్నారు కదా, ఇక్కడ ఆ సందర్భాన్ని చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11, 12 చూద్దాం ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించింది. ఏమంటే కోపంలో తప్పు చేసిన అక్కడ మాత్రం అద్భుతం అనేటటువంటి క్రియ మాత్రం జరగకుండా మాత్రం ఆగలేదు. అలా అని చెప్పేసి ఆ రోజు జరిగింది కదా, కోపంతో కొట్టాడు కదా, మాట్లాడమంటే కొట్టాడు కదా, ఆ రోజు ఇచ్చినటువంటి అద్భుతాన్ని, ఆ రోజు చేసినటువంటి క్రియను దేవుడు ఈరోజు ఎందుకు చేయడం, నువ్వు గుడ్డెది చేలో పడ్డట్టుకు వెళ్ళమాకయ్యా. బైబిల్ సపోర్ట్ చేయదు అక్కడ. మోషే గారి చేసే సందర్భం వేరు, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి సందర్భం వేరు. అందుకని బైబిల్ ఏముంది, దేవుని నీతిని మనం సక్రమంగా నెరవేర్చాలంటే నీలో ఏముండకూడదని చెప్పింది బైబిల్, కోపం ఉండకూడదు అన్నట్టు. అందుకని ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్మకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాడు. చూసారండి ఏం జరిగిందంటారు ఇక్కడ? కోపం. ఎవరి మీద కోపం ఇది? దేవుని మీద కోపం కాదండి ఇది. చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు సనుగుతున్నటువంటి సనుగులు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు కోపం వచ్చేసిందండి మహానుభావుడికి. కోపం వచ్చేసరికి ఏం చేశారంటే దేవుడి చెప్పినటువంటి ఆజ్ఞను కూడా మర్చిపోయి కోపంలో మాట్లాడవలసినటువంటి చోట కొట్టాడండి. కొట్టిన దేవుడు క్రియ మాత్రం జరగకుండా ఆపలేదు, కానీ పనిష్మెంట్ ఇచ్చాడు. వాళ్ళకి శిక్ష వేశాడు, వాళ్ళిద్దరికి, అహరోను గారికి మోషే గారికి. ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో మీరు తీసుకెళ్ళబోతున్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి మీరు వెళ్ళలేరు అంటున్నాడు దేవుడు. ఏమండి, భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుడు వెళ్ళటానికి పర్మిషన్ మనకి ఇవ్వలేదే, కోపం వల్ల తప్పు చేసినందుకే. మరి పరలోకం అనే మహాలోకానికి భూమి మీద ఉన్నటువంటి మనం ప్రతి విషయంలో కోపపడి దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క నిబంధనను ఉల్లంఘిస్తూ మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉంటే, మనకు నచ్చినట్టుగా మనం కోపాన్ని 24 గంటలు మన నన్నెత్తిని పెట్టుకొని తిరుగుతూ ఉంటే మరి మనం చస్తే పరలోకం ఎలా వెళ్తాం? మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే అంటున్నాడు కదా దేవుడు, ఎక్కువగా కోపం ఉండే వాళ్ళకు వచ్చే గొప్ప లాభం ఏంటి తెలుసండి? ఎక్కువగా కోపం ఉండే వాళ్ళకు వచ్చే గొప్ప లాభం ఏంటంటే, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఇదేంట్రా బాబు గొప్ప కోపం అంటున్నాడు ఆశీర్వాదం అంటున్నాడు అనుకుంటున్నారు మీరు? చెప్పబోతాను ఇప్పుడు, అందుకే జాగ్రత్తగా వినాలి మీరు. ఎక్కువగా కోపం ఉండే వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే పెరాలసిస్ అనేటటువంటి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఇది? పక్షివాతం వస్తుందండి. పక్షవాతం అంటారు దీన్ని. పెరాలసిస్, స్ట్రోక్ అంటే పక్షవాతం. ఇది ఎందుకు ఈ వ్యాధి వస్తుంది మనిషికి అని అంటే, కోపం వలన విపరీతంగా బీపీ పెరిగిపోద్ది మనిషికి, నరాల బలహీనత వచ్చేస్తుంది మనిషికి. బీపీ ఓవర్ అయిపోయినప్పుడు ఏం చేస్తుందంటే నరాలలో బలహీనత ఏర్పడుతుంది. ఆ బలహీనత ఏర్పడినప్పుడు మనిషికి వచ్చేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ఏంటంటే, కోపం వలన వచ్చే వ్యాధి పెరాలసిస్, స్ట్రోక్ వస్తుందండి.
కోపం వలన గనక ఆ స్ట్రోక్ నీకు వస్తే 24 గంటల్లోగా నీకు ట్రీట్మెంట్ జరగకపోతే నువ్వు చచ్చేంతవరకు ఆ వ్యాధి బోధిక. ఒకవేళ ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోకుండా దేవుని పట్ల అలాగే బ్రతుకుతూ ఉంటే ఆ వ్యాధి ఖచ్చితంగా వచ్చి తీరుతుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీలో కోపం సుఖ నివాసం చేస్తే నీ కోపమే నీ కొంప ముంచుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుడు మాట్లాడు. అందుకే మరొకసారి మనం మొదటిగా చదువుకున్నటువంటి మాటను చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని మనం ఈ పాఠాన్ని ముగించేసుకుందాం. చూడండి ఏమంటున్నాడు పౌలు గారు, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడండి, తప్పులేదు, కానీ ఏం చేద్దామంటున్నాడు, పాపం చేయకండి. ఎందుకంటే పాపం చేస్తే నీ కొంప ముంచుతుంది పాపం. కోపపడండి, తప్పులేదు, కానీ పాపానికి దారి తీయకుండా చూసుకోండి. పాపానికి దారి తీస్తే నీ కోపం నీ కొంప ముంచుతుంది. కానీ ఒక అవకాశాన్ని కల్పించాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీ కోపం సూర్యుడు అస్తమించే వరకు నీలో నిలిచి ఉండకూడదు. ఎవరి మీద అయితే కోపపడ్డావో వెళ్ళిపోయే వాళ్ళతో క్షమాపణ చెప్పిరా, సమాధానపడు. ఎందుకంటే నిద్రించిన తర్వాత ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. కోపాన్ని లోపలే ఉంచేసుకొని దేవుడు చెప్పింది వినకుండా సూర్యుడు అస్తమించేసిన తర్వాత కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద నీ సహోదరుల మీద కోపం ఉంచేసుకొని నువ్వు పడుకున్నావు అనుకో, పడుకున్నట్టుగా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఆ తర్వాత నీ కొంప మునిగిపోద్ది. తర్వాత ఆలోచించు ఒకసారి. అందుకంటున్నాడు దేవుడు, కోపము నీ కొంప ఖచ్చితంగా ముంచుతుందని నువ్వు గుర్తుపెట్టుకొని కోపపడుడు కానీ పాపం చేయొద్దని ప్రభు పేరట మళ్ళీ హెచ్చరిస్తున్నా. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు.